ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 24వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డిస్ అనేది నెగిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్ కానీ, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పాజిటివ్ సెంటిమెంట్లో క్లోజ్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఫార్మా మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. దాన్ని మినహాయిస్తే అన్నీ కూడాను ఇక్కడ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సర్వీసెస్, నిఫ్టీ 50, పిఎస్యు బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్ అన్నీ కూడా 1.5% పైన బుల్లిష్గా క్లోజింగ్ అయితే అయినాయి. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి సౌత్ కొరియా నెగిటివ్గా కనిపిస్తుంది, హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, రష్యా నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది. S&P 500 వీక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది. దాని తర్వాత జర్మన్, యుఎస్, యూరప్, ఫ్రాన్స్, US 500, జపాన్ పాజిటివ్గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నట్టయితే బుల్లిష్కి బేరిష్కి బేరిష్ సెంటిమెంట్ మాత్రం సౌత్ కొరియా, హాంకాంగ్లో స్ట్రాంగ్గా కనపడుతూ ఉంది. బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పుడు కూడా అంత అగ్రెసివ్గా అయితే కనిపించట్లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది. ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్. సో ఇదైతే పాజిటివ్గా రావడం జరిగింది. దాని తర్వాత S&P గ్లోబల్ వాళ్ళు రిలీజ్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా కూడా పాజిటివ్గా రావడం జరిగింది. సర్వీసెస్కి సంబంధించిన PMI డేటా కూడా పాజిటివ్గా రావడం జరిగింది. న్యూ హోమ్ సేల్స్ మాత్రం కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయన్నమాట. అనుకున్నంత పాజిటివ్గా అయితే రాలేదు. ఇక ఈరోజు యూఎస్కి సంబంధించిన డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ మంత్ ఆన్ మంత్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక FISకి సంబంధించిన ఆప్షన్స్, ఇండెక్స్ ఆప్షన్స్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. కాల్స్ సెల్ చేశారు, పుట్స్ సెల్ చేశారు. ఎందుకంటే రెండు కూడా ఇన్ఫ్లేటెడ్ అయినాయి కాబట్టి. సో ఓవరాల్ మనం వ్యూ చూసుకున్నట్టయితే పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు కాబట్టి నెట్ బుల్లిష్ అని చెప్పేసి డేటా చూపిస్తూ ఉంది. ఇక ఇండెక్స్ ఫ్యూచర్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 1.21 lakh లాంగ్ తీసుకున్నట్టయితే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఇండెక్స్లో డేటా అనేది చెప్తుంది. ఓవరాల్గా FIS అయితే వయా ఫ్యూచర్స్ లాంగ్ ఉన్నారు, వయా ఆప్షన్స్ కూడా లాంగ్ ఉన్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 23,000 కాలు పుట్ అయితే సెల్ చేశారు. కాల్ సైడు ఎవరైతే పెద్దగా సెల్లింగ్ అయితే చేయలేదు, కానీ ఇందామనీకి వచ్చి కాల్స్ అనేది సెల్ చేశారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంది. సో ఐ థింక్ ఈ యొక్క ప్రీమియమ్స్ స్ట్రాంగ్గా పెరిగినాయి. కాల్ సైడు మళ్ళీ కూల్ ఆఫ్ అవుతుందన్న ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు బహుశా. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్ 22,800 కూడా అంత ఇంట్రెస్టింగ్గా కనిపించట్లేదు. 22,700 మనం ఏంటంటే టెంపరీగా సపోర్ట్ కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత 22,500 మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అగైన్ ఇక్కడ 49,000 అనేది ప్రస్తుతానికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత 48,000 మాత్రమే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి కూల్ ఆఫ్గానే ఉంది. 0.41% నెగిటివ్లో క్లోజ్ అయింది. బట్ వొలటైలిటీ అయితే ఉంది. ఒకనొక టైంలో 25 దాకా వెళ్ళింది ఈరోజు, నిన్న. డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే డైలీలో అగైన్ డాలర్ ఇండెక్స్ అనేది రైజ్ అవుతుంది, విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ ఫ్యాక్టర్ ఇండియాకి. ఇది పెరగకూడదు ఫ్రెండ్స్. డాలర్ ఇండెక్స్ స్ట్రెంత్ అవుతుందంటే ఇండియన్ మార్కెట్స్ అగైన్ వీక్ అయ్యే అవకాశం ఉంది. ఇక యూఎస్ మార్కెట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే అగైన్ ప్రీవియస్గా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, షూటింగ్ స్టార్ ఫార్మేషన్, అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది. సో ప్రస్తుతం అయితే మనం చూస్తున్న సమయానికి అగైన్ కింద నుంచి కొద్దిగా రికవరీ కనిపిస్తూ 44 పాయింట్స్ పాజిటివ్గా అయితే యూఎస్ మార్కెట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీలో మనం చూసుకున్నాం కదా, 23,000 లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, రౌండ్ నెంబర్ ప్రస్తుతానికి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మంచి లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత ఇక్కడ చూడండి, లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత సాలిడ్ క్యాండిల్ వచ్చింది. ప్రాబబ్లీ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని ఈ లెవెల్ని టెస్ట్ చేసే దిశగా ప్రయాణం అయితే చేయొచ్చు ఇన్ ఫ్యూచర్. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ప్రస్తుతానికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఫ్రెండ్స్. ఓవరాల్గా మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పటికి కూడా ప్రస్తుతం అయితే గ్యాప్ డౌన్ అయింది. 89 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మనం ఇటు చూసుకున్నట్టయితే 22,940 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 22,967 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీటికి ఏంటంటే న్యాచురల్గా డిఫరెన్స్ ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎనీహౌ ఈ డిఫరెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే 27 పాయింట్లు స్టిల్ పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం
ఒక ఫ్లాట్ ఓపెనింగు లేదా స్మాల్ గ్యాప్ అప్ లేదా స్మాల్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అగ్రెసివ్ గ్యాప్ అప్ కానీ అగ్రెసివ్ గ్యాప్ డౌన్ కానీ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. అయితే గిఫ్ట్ నిఫ్టీలో ఎందుకో సడన్గా ఇంత గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి మన మార్కెట్స్ కూడా కొద్దిగా ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఫస్ట్ సెషన్ అనిపిస్తుంది. చూడండి ఇక్కడ దగ్గర దగ్గర క్లోజింగ్ ప్రైస్ 23,035, అక్కడి నుంచి కూడా 94, అంటే దగ్గర దగ్గర 100 పాయింట్స్ దాకా 100 పాయింట్స్ దాకా గ్యాప్ డౌన్ అయితే జరిగింది గిఫ్ట్ నిఫ్టీలో. ఇక మనకి కొన్ని స్టాక్స్ అనేది రేడార్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఇండిగో, హెచ్సిఎల్ టెక్, హొనాసా కన్స్యూమర్, ఫోర్టిస్ హెల్త్ కేర్, జాగిల్ ప్రీపెయిడ్ ఇన్ ఫోకస్ ఆన్ ఫ్రైడే. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చదవండి. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50 చూసుకుంటే కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో అది ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.